మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో ఒక వారంలోనే ముగ్గురు టీనేజర్స్ సూసైడ్ చేసుకోవడం అనేది ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం పట్ల మాట్లాడడానికి మనతో ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ మనతోనే ఉన్నారు, ఏఎస్ భార్గవి గారు. ఆవిడతో ఈ అంశాల గురించి మాట్లాడి దాని వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మా సూసైడ్ లేదా ఆత్మహత్య అనేది నిస్సహాయతను సూచిస్తుంది. అది దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే డిప్రెషన్ ఆర్ కుంగుబాటు అంటాము. ఈ డిప్రెషన్ కు మెయిన్ గా మేము 2 రీజన్స్ చెప్తాము. దాంట్లో ఏమంటే ఇంటర్నల్ కాజెస్ అంటాము, ఎక్స్టర్నల్ కాజెస్ అంటాము. ఇంటర్నల్ కాజెస్ అంటే జన్యుపరంగా జెనెటిక్ గా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వ్యాధులు. ఈ కుంగుబాటు డిప్రెషన్ వ్యాధిలో సరి అయిన సహేతుక కారణం ఏమి కనిపించదు పేషెంట్ లో. ఆ జన్యుపరంగా వచ్చిన మార్పుల వలన న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ వలన తీవ్రమైన కుంగుబాటు జరిగి వాళ్ళు ఆత్మహత్యకు ప్రేరేపింపబడతారు. ఇకపోతే రెండవ కారణం ఏమంటే ఎక్స్టర్నల్ కాజెస్ అంటే సామాజిక సొసైటీ నుంచి వచ్చిన ఒత్తిళ్లు గాని, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల వలన అయితేనేమి, కొన్ని మానసిక జబ్బుల వలన అయితేనేమి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితేనేమి, అలాంటి కొన్ని మేము కారణాలుగా చెప్తామండి. ముఖ్యంగా విద్యార్థులలో టీనేజర్స్ చూసుకుంటే కొంతమంది విద్యార్థులు బాగా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా కోరిక గల వాళ్ళయి ఉంటారు. కానీ వాళ్లకు ఎక్కువ ఒత్తిడి వలన ఆందోళనకు గురయ్యి వారి జ్ఞాపక శక్తి కూడా తగ్గి కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలో ఒత్తిడి విపరీతమైన ఆందోళనకు గురయ్యి వాడు ఎంత కష్టపడి చదివినా పేపర్లో పెట్టడానికి అవుట్పుట్ చాలా తగ్గిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళు విపరీతమైన తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురి మా సైకాట్రిస్ట్ను కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో ప్రజలకు చక్కటి అవేర్నెస్ అనేది కలిగించి వాళ్ళను సరైన టైంలో సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ వస్తే సరైన చికిత్స వైద్యం లభించి వారిని సరైన మార్గంలో పెట్టడం జరుగుతుంది. దానివల్ల మనం ఆత్మహత్యను నివారించవచ్చు. చిన్నపిల్లల్లో ఈ కొన్ని టీవీ ప్రభావం అయితే ఏమి, సోషల్ మీడియా వల్ల ఏమి, మూవీస్ వల్ల అయితే ఏమి, చుట్టుపక్కల సమాజం వల్ల అయితే ఏమి, చిన్న వయసులోనే వాళ్ళు సెటిల్ కాకుండా వయసులోని ఆడవాళ్ళు మగపిల్లలు అతి చిన్న వయసులో లవ్ ప్రేమ అనే ఒక వ్యసనం లాగా అయిపోయింది. ఆ వ్యసనంలో పడిపోయి వాళ్ళకు జీవితంలో సరైన గమ్యం అనేది లేకుండా కొంతమంది వన్ సైడ్ అవుతూ ఇతర ఆపోజిట్ సెక్స్ ని వేధించి వాళ్ళు ఆ లవ్ లో ఫెయిల్యూర్ అయినారని భావించి ఇంక జీవితంలో ఇంకేమీ లేదు, ఇదే మాకు ఎండు, జీవిత గమ్యం ఇదే అన్నట్టుగా భావించి ఆత్మహత్య ప్రేరింపబడ్డము, ఆత్మహత్య సక్సెస్ అవ్వడానికి కూడా ముఖ్య కారణంగా చూస్తా ఉన్నాము. ఒకటి చెప్పండి, పేరెంట్స్ కి పిల్లలకి మధ్య బాండింగ్ ఎలా ఉంటే మ్యాక్స్ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు? పిల్లలకు తల్లిదండ్రులకు ఎమోషనల్ సపోర్ట్ అంటే కలిగి ఉండాలి. వాళ్ళతో కొంత వాల్యుబుల్ టైం, యూస్ఫుల్ టైం పిల్లలతో తల్లిదండ్రులు స్పెండ్ చేయాలి. వాళ్ళ కష్టాలు, వాళ్ళకి ఏదైనా బాధలు, వాళ్ళకి ఏదైనా అవగాహన లోపం ఏమైనా ఉంటే ఏ విషయంలోనైనా చదువుకున్న తల్లిదండ్రులు అయితే వాళ్ళను గైడ్ చేయడం అనేది ముఖ్యము. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు చదువులో వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లుంది, వాళ్ళను మార్క్స్ నే ప్రాతిపదికగా తీసుకోకుండా వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారా లేదా, వాళ్ళు చదువులో ముందు ఏ విధంగా ఉన్నారనేది గమనించుకోవాలి. వాళ్ళలో ఎటువంటి డిఫరెన్స్ కానీ, వాళ్ళలో ఏదైనా సిమ్టమ్స్, వాళ్ళలో మానసిక లక్షణాలు, జబ్బు యొక్క లక్షణాలు కనిపిస్తే వాళ్ళని అది వెంటనే గమనించి సైకియాట్రిస్ట్ దగ్గర కానీ, కౌన్సిలర్ దగ్గర కానీ, సైకాలజిస్ట్ దగ్గర కానీ వెంటనే పిలుచుకొని వెళ్ళి వారికి సరైన ట్రీట్మెంట్ ఇప్పించాలి. మ్యామ్, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావము టీనేజర్స్ మీద ఎంతవరకు ఉంటుందనొచ్చు? ఈ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ప్రతి చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు కూడా స్మార్ట్ ఫోన్ పెట్టుకొని వాళ్ళకి అది అలవాటుగా మారిపోయింది. వాళ్ళకి అన్నం తినిపించాలన్నా, వాళ్ళని ఏదైనా, వీళ్ళు పెద్దవాళ్ళు స్మార్ట్ ఫోన్ చూడాలంటే వాళ్ళ పిల్లవాళ్ళకు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. వాళ్ళకంటే చిన్న వయసు నుంచే యంగ్ బ్రెయిన్స్ గా ఉన్నప్పుడే వాళ్ళకు అడిక్షన్ వచ్చేస్తుంది, స్మార్ట్ ఫోన్ అడిక్షన్. ఒక అడోలసెన్స్ ఆ వయసు వచ్చినప్పుడు చాలా మంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు గేమింగ్ అడిక్షన్, గేమ్స్, తర్వాత రాంగ్ రిస్ట్రిక్టెడ్ సైట్స్ చూడడము, తర్వాత లోన్ యాప్స్ తీసుకొని గేమ్స్, తర్వాత బెట్టింగ్ లో మనీని పోగొట్టుకోవడము, ఆ మనీని సంపాదించడం కోసం తిరిగి వాటిని ఆడడము, ఇది ఒక వ్యసనం లాగా కొంత మారిపోయింది. దీనివల్ల కొంతమంది ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అనే జబ్బులు, డిప్రెషన్ అనే మానసిక వ్యాధులకు
పాల్పడ్డము, వాళ్ళు చికిత్స కోసం మా దగ్గరికి తీసుకురావడాన్ని మేము చూస్తున్నాము. దీనివల్ల సో ఈ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్స్ తప్పకుండా పిల్లలకు వాళ్ళకు ఊహంత తెలియని వయసు నుంచి వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం బ్యాన్ చేయాలి. అది పిల్లలకు ఇవ్వకూడదు. స్కూల్లో ప్రెజర్ అవ్వడం వల్ల అబ్బాయి చనిపోయారు అంటారు. నేనేమంటానంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఎవరు ఎలా సూసైడ్ చేసుకోవాలన్నా, కానీ స్కూల్లో పర్టికులర్ గా ఎలా ఉంటే బాగుంటుంది టీచర్స్ తోని పిల్లలు అని చెప్తే? టీచర్లు ఒక టీచర్ కు కనీసం ఒక 20 to 30 స్టూడెంట్స్ అలకేట్ చేయాలి. మందలుగా కూర్చోబెట్టి గుంపులు అరవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి టీచరు ప్రతి విద్యార్థి పట్ల కొంత అవగాహన ఉండాలి. రెండవది ఏమంటే ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ కానీ, తర్వాత చైల్డ్ గైడెన్స్ ఎక్స్పర్ట్ కానీ ఉండాలి. తర్వాత పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల ఇంట్రెస్ట్ ఏముంది, వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహం ఉంది, వాళ్లకు దేంట్లో వాళ్ళకి ప్యాషన్ ఉందని గమనించి తల్లిదండ్రులు, టీచర్లు వాళ్ళకి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకోటి ఏమంటే చదువు ఒకటే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ పైన తప్పకుండా కొన్ని అవర్స్ అనేది ప్రతి స్కూల్లో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.